హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది మార్నింగ్ నేను 4:45కి ఎవ్రీడే కూడా లెగుస్తానన్నమాట. 4:45కి అలారం అది పెట్టుకుంటాను. తర్వాత 5 o'clock కల్లా బయటికి వచ్చేసి ఫ్లవర్స్ అవన్నీ కోసుకోవటం. తర్వాత బ్యాడ్మింటన్కి 5:30 కల్లా వెళ్తానండి. 5:30 నుంచి 7 దాకా ఈ రొటీన్ అనమాట. 7కి బయటికి వచ్చేసి ఇలా 7:10 అవుతుంది. బైస్కిల్ మీదే వెళ్తానన్నమాట మార్నింగ్. ఇలా బైస్కిల్ తీసుకొని, ఎందుకంటే నేను ఈ బైస్కిల్ ఎంతో ఇష్టంగా కొనుక్కున్నానమాట ఎక్సర్సైజ్ కోసం అలాగా. అందుకే ఎవ్రీడే కూడా వాడుతూ ఉంటే మనం కొనుక్కున్న దానికి యూజ్ ఉంటుందన్నమాట. తర్వాత ఇలా గ్రాస్ ఉంటుంది కదా, గరిక, వినాయకుడి కోసం అనేసి ఎవ్రీడే కూడా ఇది ఒక హ్యాబిట్ అండి. ఎక్సర్సైజ్ అయిపోయినాక ఈ గరిక తీసుకొని వెళ్తానన్నమాట. నత్తలు కూడా ఉంటున్నాయండి, చిన్న చిన్నవి మనకి గవ్వల్లోంచి వస్తాయి కదా. ఈ గరిక అది కోసేప్పుడు ఇక్కడ ఒకటి కనిపించింది, మీకు వీడియోలో వస్తుంది చూడండి. గరిక ఏంటంటే 3 గడ్డి పూచలు ఉంటాయి కదా పైన, 3 ఉండేటట్లుగా మనం దేవుడికి నివేదించాలి. ఈ గరిక అంతా కూడా అల్లుకుంటూ ఉంటుందండి ఇలా. అలాంటి గరికే వాడండి. ఇదిగోండి నేను చెప్పాను కదా నత్త అని, దీన్నే అనమాట. మనం శంకు ఆకారంలో ఉండి బయటకు వస్తున్నాయి. ఇంటికి వచ్చాక మినరల్ వాటర్ అది పట్టేసేసుకొని, ఈవినింగ్ కూడా వస్తాయండి మాకు 7 o'clockకి మినరల్ వాటర్ మార్నింగ్ కూడా వస్తాయి. ఈవినింగ్ పట్టుకున్నామంటే మార్నింగ్ ఆ వర్క్ అయితే ఉండదు. ఈరోజు ఇడ్లీ పిండి, దోశ పిండి అవి ఏమి లేవనేసి ఉప్మా అయితే చేస్తున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మా అండి. టమాటా బాత్ లాగా చేశానన్నమాట. టమాటాలు అవి కొంచెం ఎక్కువ వేసేసి, అల్లం ముక్కలు, చాలా బాగుంటుందండి బొంబాయి రవ్వ ఉప్మా. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేయాలంటే ఇలా ఉప్మాతోటి స్టార్ట్ చేయండి. అంటే నేర్చుకునే వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉప్మాతోటి అయితే ఈజీగా వంటలు చేయగలము అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుందన్నమాట. ఎక్కువ బర్డన్ ఉన్న బ్రేక్ఫాస్ట్లు తీసుకుంటే వంట మీదకి అంత దృష్టి పెట్టలేము. ఆ తర్వాత నేను డైలీ ఇలాగా డస్ట్ పడుతుంటుంది కదా, ఎక్కువగా మనం ఇలా డెకరేషన్స్ అలా చేసుకున్నప్పుడు మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఇలా మొత్తం అయితే ఒకసారి డస్టర్ తోటి ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. బ్రాస్ ఐటమ్స్ కానీ, స్విచ్లు కానీ, లైట్గా ఫైన్ డస్ట్ వస్తుందండి మాకు ఎక్కువగా. మేముండేది సిమెంట్ బెల్ట్ అనమాట, సిమెంట్ ఫ్యాక్టరీలు అంటారు కదా, అలా అనమాట. అందుకని ఫైన్ డస్ట్ వస్తుందన్నమాట. ఆ డస్ట్ అనేది సమ్మర్లో ఎక్కువ వస్తుంది. వింటర్లో కూడా 2 days 3 daysకి అయితే చూడకపోతే ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట. అందుకే ఎవ్రీడే కూడా నేను చిమ్మి తుడుచుకునే ముందు ఒకసారి డస్టింగ్ చేస్తాను. నేను చిమ్ముకోవటానికి, ఇలా క్లీనింగ్ చేసుకోవటానికి, హౌస్ క్లీనింగ్కి మాత్రం ఎవరిని వర్కర్ లేడీని మాత్రం పెట్టుకోనండి. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అలా పెట్టుకుంటాను. కానీ అంటే ఓన్లీ ఇవన్నీ చేయరనమాట పని వాళ్ళు. ఓన్లీ ఏదో వచ్చి తుడిచామన్నట్లుగా తుడిచేసి వెళ్ళిపోతారు. ఇలా డస్టింగ్ చేసి వాళ్ళు రానప్పుడు 1-2 రోజులు మనం సోఫాల కింద, దివాన్ల కింద, బెడ్ల కింద మీరు కావాలంటే చీపురు పెట్టి చూడండి. బూజు కానీ ఎక్కడిదక్కడ, అంటే ఫాస్ట్ వాళ్ళ వర్క్ కాదు కదా, ఏదో కంప్లీట్ చేసాం పని అన్నట్లుగా వెళ్ళిపోతారు. అదే మనం వీక్లీ వన్స్ కానీ శుభ్రంగా మీరు ఇంట్లో ఇలా క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకున్నారంటే ఆ రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. నేనైతే 2-3 daysకి వింటర్ సీజన్లో ఇలాగా డస్టింగ్ చేసి ఇల్లది చిమ్మి క్లీన్ చేస్తానండి. ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ మీద కూడా డస్ట్ అనేది వస్తుందండి ఎక్కువగా. మనకి ఏంటంటే ఇప్పుడు మనం వాడే డిజిటల్ ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్స్ ఇవి ఉన్నాయి కదండి. అలా ఉన్నప్పుడు మనం వాడేదంతా ఆర్టిఫిషియల్ లైఫ్లా ఉందన్నమాట ఇప్పుడు. అలాంటప్పుడు మనం న్యాచురల్ ప్లాంట్స్ని ఇండోర్ ప్లాంట్స్గా చిన్నవి మనకి ప్రతి రూమ్లో కూడా, ఎవ్రీ కార్నర్లో కూడా మీరు పెట్టుకునేలాగా అలా ఏర్పాటు చేసుకోండి.
మీరు రకరకాల చెట్లు పెట్టాలని, రకరకాల చెట్లు కొనుక్కోవాలని అయితే నేను చెప్పనండి. మీ దగ్గర ఒక మనీ ప్లాంట్ ఉందనుకోండి, దాన్నే 4 కార్నర్స్లో పెట్టుకోండి. నేను ఎక్కువగా అయితే మొక్కలు కలెక్ట్ చేసుకుంటానండి. అది ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ని అలా షేర్ చేసుకుంటాను. మామూలుగా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్ ప్లాంట్స్ అయితే వాళ్ళని అడగలేము, వాళ్ళు కూడా ఫీల్ అవుతారనమాట ఇవ్వటానికి. అందుకనేసి అలాంటివి, ఇంకా అడగలేని ప్లాంట్స్ అలాంటివి కొన్ని ఇష్టపడుతుంటాం కదా మనం, అవైతే కొనుక్కుంటాను. అవి కూడా 500కి తక్కువ లేవండి ఏవి. 300 మినిమం స్టార్టింగ్ రేంజి 500 దాకా ఉన్నాయన్నమాట. అలాంటి మొక్కలు మనం తీసుకొచ్చుకున్నప్పుడు కేరింగ్ కూడా చాలా జాగ్రత్తగా కేర్ చేసుకోవాలండి. ఎక్కువగా మనం మొక్కలు వింటర్ సీజన్లో మీరు నాటుకున్నారంటే అవి గ్రోతింగ్ అనేది బాగుంటుంది, మొక్క చనిపోతుంది అనే బాధ అయితే ఉండదు. ఎప్పుడు కూడా సమ్మర్లో పర్చేస్ చేయొద్దండి. వింటర్ సీజన్లో మొక్కలు అవి పర్చేస్ చేసుకోండి. సమ్మర్ వచ్చే టైంకి వాటిని కాపాడుకోవటానికి మనం షేడింగ్ నెట్లు కానీ, ఏదైనా వాటరింగ్ కూడా ఎక్కువగా ఎండ తగలకుండా, మొక్కలు చనిపోయే అవకాశం ఉంది కదా వడగాలులకి వాటికి. అంత కష్టపడి పెంచి కూడా అలా పాడు చేసుకోకుండా ఎవ్రీడే కూడా 2 పూట్లు వాటికి తగినంత వాటర్ అయితే ఇవ్వండి. ఇలా మొక్కలు అది మనం పప్పు కడిగిన నీళ్ళు కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ, అలా ఇంట్లో మనకి ఏదున్నా కూడా న్యాచురల్ పద్ధతిలో ఇవ్వటానికి ప్రయత్నించండి వీలైనంత వరకు. మొక్క స్టార్టింగ్లో గ్రోతింగ్ తక్కువ ఉన్నా కూడా మనకి ఎవ్రీడే కూడా మనం అట్లా ఇస్తూ ఉన్నామనుకోండి, పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందన్నమాట రైస్ వాటర్లో. అలా మొక్కలకి ఇస్తూ ఉన్నామంటే అవి చక్కగా వాటికి అలవాటు పడిపోయి గ్రోతింగ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి. మనకి న్యాచురల్గా వ్యవసాయం చేస్తున్నారు కదా ఇప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు వాళ్ళు. గోమూత్రము, ఆవు పేడ, బెల్లం, శనగపిండి ఇలాంటివన్నీ ఒక పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్టేసేసుకొని పుల్లటి మజ్జిగ ఇలాగా వాటన్నిటినీ కలెక్ట్ చేసుకొని మంత్లీ కానీ వీక్లీ కానీ అలా ఇవ్వటం, ఆవు పేడ వాటితోటి పొలానికి అంతా దున్నించటం, ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. గో ఆధారిత వ్యవసాయం, దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా అంటారనమాట. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో పండిన పంటలు కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. ఫస్ట్ జనాలు అది ప్రిఫరెన్స్ తక్కువ ఇచ్చినా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్ బెల్లం కానీ, ఆర్గానిక్ ఐటమ్స్ కానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలా నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అది చేశాక ఒక డైలీ 20 మినిట్స్ అలాగా న్యూస్ చూస్తానండి. 8:30కి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తారు. ఆయన వెళ్ళాక కొంచెం ఒక 20 మినిట్స్ న్యూస్ చూసి వెంటనే చిమ్మటం అది చేయనండి. జెంట్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళిన వెంటనే చిమ్మకూడదు అనేసి మా పెద్దవాళ్ళు చెప్పారనమాట. మనం ఎంత అంటే యంగ్ జనరేషన్లో ఉన్నా కూడా ఇవి అన్నీ నమ్ముతారా? మూఢనమ్మకాలంటే కొన్ని ఉంటాయండి. పెద్దవాళ్ళు చెప్పినవి వినాల్సినవి ఉంటాయి. కొన్ని మరీ మూఢాచారాలు, మూఢనమ్మకాలు అయితే నమ్మం. కానీ ఇలాంటివి చిన్నవి మనకి మంచి అనిపిస్తే, నమ్మాలనిపిస్తే నమ్మచ్చు. నాకైతే అలా ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళు అలా చెప్తూ ఉంటారనమాట. మా అత్తయ్య వాళ్ళు అలా చిమ్మమనమాట. వెళ్ళాక ఒక 20 మినిట్స్ న్యూస్ అది చూసేసుకొని నేను మామూలుగా వర్క్స్ ఉంటాయి కదా, ఇల్లు చిమ్మటం అవన్నీ చేసుకొని పూజ అది కంప్లీట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. తర్వాత నేను ఈరోజైతే మార్నింగ్ మా హస్బెండ్ డైలీ దీపారాధన అది చేస్తారండి ఆయన. నేనైతే ఈరోజు గార్డెనింగ్ చేసుకుందాము, కొంచెం లేట్గా అయినా సరే దీపం అది పెట్టుకోవచ్చు అనేసి గార్డెనింగ్ అయితే మొదలు పెట్టుకుంటున్నానండి. ఇల్లు అది చిమ్మి తుడిచేసుకొని వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. వంట కూడా ఈజీగా అయ్యే ఐటమ్స్, వంకాయ కర్రీ అలాంటివి చేసుకొని, ఇలా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. డైలీ వాటర్ ఇస్తుంటాం, బట్ సన్ రైజ్ అది ఏముండదు కాబట్టి ఇలా మట్టి అంతా స్ట్రక్ అయిపోతుంది. దాన్ని ఏంటంటే కొంచెం స్ట్రక్ అయిన దాన్ని నా దగ్గర ఓల్డ్ ఫోర్క్ ఒకటి ఉందండి. అది ఈ మొక్కలు ఏంటంటే గార్డెనింగ్కి అది పెద్ద వాటితోటి చేయలేం కదా, అందుకని ఇలాంటిది ఒక ఎక్విప్మెంట్ లాంటిది ఇలాంటిది నేను పెట్టుకున్నానండి. ఈ ఫోర్క్ ఏంటంటే మొక్కలు, గార్డెన్లో ఉన్న మొక్కలకి ఇలా చేసుకోవటానికి స్ట్రాంగ్ది అనమాట. ఇది తీసుకొచ్చుకున్నాను నేను, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాంతో అయితే కొంచెం నిదానంగా మనం ఆ మట్టిని అయితే కింద పైకి అలా
చేస్తూ ఉన్నామంటే చక్కగా అంతా నీట్గా వస్తుందన్నమాట. మనకి పొలంలో అయితే ట్రాక్టర్తో దున్నటం, లేదు అంటే కింద ఏదైనా మనకి ఓపెన్ గార్డెన్ ఉందనుకోండి, దాన్ని కొంచెం పనిముట్లు అవి ఆధారంగా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పాట్లలో చేయాలన్నా కూడా మొక్క దెబ్బతింటుంది కాబట్టి ఇలా చిన్న ఫోర్క్ ఏదైనా తీసేసుకొని ఈ విధంగా మట్టి అంతా మెల్ట్ చేసేసుకుంటాను. నేను కిచెన్ వేస్ట్ కూడా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఏదైనా ఒక బ్యాగ్లో పెట్టేసేసి పెడతానండి. అదంతా నాకు 6 మంత్స్కి నా గార్డెన్కి సరిపడినంత తయారైపోతుంది. బ్యాగ్ నిండా నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఉందన్నమాట. కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్ వాటన్నిటితోటి కంపోస్ట్ ఎలా చేశానన్నది నేను స్టార్టింగ్లో నా వీడియోస్ చేసినప్పుడు చేశానండి. దాని లింక్ కూడా నేను మీరు ఇంట్రెస్ట్ ఉంటే అడిగారంటే పెడతానన్నమాట. ఇలా మొత్తం ఏంటంటే ఒక ఫోర్క్ తోటి నీట్గా మనం ఇది నేను మంత్లీ వన్సే చేస్తానండి. ఎవ్రీడే చేయలేము, ఎవ్రీ వీక్ చేయలేము, 15 డేస్కి వేస్ట్ ఆఫ్ అనమాట. ఈ విధంగా అయితే మొత్తం చేసుకుంటాను. 3 మంత్స్కి ఒకసారి ఆవు పేడ ఉంటుంది కదా, లిక్విడ్ ఐటెం ఇస్తానండి. ఈసారి అది ఇచ్చేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇచ్చి కూడా 3 మంత్స్ అయింది, ఇవ్వాలన్నమాట. తర్వాత కంపోస్ట్ వచ్చి 6 మంత్స్కి ఒకసారి వేసుకుంటానండి. ఇంకేమీ వేయనమాట. పుల్లటి మజ్జిగ ఇలాంటివి ఎప్పుడైనా పెరుగు అలా మిగిలిపోయినప్పుడు వేస్తుంటాను. కానీ మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్గా నేను న్యాచురల్ వేలేనే నా గార్డెన్ అయితే పెంచుకుంటాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు గార్డెనింగ్ అన్నా, కుకింగ్ అన్నా ఇలా రకరకాల ఇంట్రెస్ట్ ఉందండి. అందుకే ఆ ఇంట్రెస్ట్ని 10 మందితోటి షేర్ చేసుకుందాము. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సు, మన వాళ్ళందరూ రకరకాల ప్లేస్లో ఉంటారు కదా, చుట్టాలు కానీ రిలేటివ్స్ అందరూ. వాళ్ళకి మనం చేసే పనులు, మనం చేసే గార్డెనింగ్ టిప్స్ అలా షేర్ చేశామంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా పెంచుకుంటారు అన్న ఉద్దేశంతో నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం, పెట్టడం. మనకున్న ఇంట్రెస్ట్ ఒకే రొటీన్ లైఫ్ కాకుండా మనకున్న ఇంట్రెస్ట్లు ఉన్నాయి కదా, హ్యాబిట్స్ కానీ ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ షేర్ చేయటానికి 10 మందికి షేర్ చేయటం వల్ల వాళ్ళల్లో కూడా చైతన్యం అనేది వస్తుందన్నమాట. మొక్కలు పెంపకం చాలా మంచిదండి. మనం వృక్షాలు ఎలా పెంచాలి, వాటి గల ప్రాధాన్యత గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తానండి. మనం మొక్కలు, చెట్లు పెంచడంలో గల ప్రగతిని తెలుసుకుందాం. తిండి, బట్ట, తరువాత మనిషికి కావాల్సింది గూడు అనమాట. పురాతన కాలంలో మానవులు వర్షాలు, ఎండలు వచ్చినప్పుడు చెట్ల కింద పడుకునే వాళ్ళనమాట. తరువాత ఆ చెట్ల ద్వారానే ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. నేడు ప్రపంచంలో మనకి 400 పైగా, అంటే 400కి పైగా చెట్ల ద్వారా మేలు రకమైన కలప లభిస్తుందన్నమాట. తర్వాత ఇనుప తలుపులు, సిమెంట్ తలుపులు, ప్లాస్టిక్ తలుపులు వచ్చినా కానీ కలప యొక్క డిమాండ్ అయితే ఏమాత్రం తగ్గలేదండి. కలప ప్రధానంగా అడవుల నుంచి లభిస్తుంది, టేకు నుంచి కూడా. కలపని టేకు అది కింగ్ అంటారనమాట. టేకుకి ఎక్కువ డిమాండ్ ఉంది, కానీ టేకు కలప చాలా కాస్ట్ అనమాట. చింత, మర్రి, నేరేడు, వేప, ఓకు కూడా శ్రేష్టమైనవే. అందులో అడవుల్లో ఇవి పెరగటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందన్నమాట. ఆధునిక మానవులు నేడు ఎక్కువగా అంటే ఎట్లా పడితే అట్లా అడవులనైతే నరికేస్తున్నారు. అడవులు తక్కువైతే కలప తగ్గిపోతుంది, వాతావరణంలో కూడా మార్పు వస్తుంది. మనకి చెట్టు యొక్క కాండంలో అనేక పొరలు ఉంటాయండి. ఆ పొరలు సంవత్సరానికి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆ పొరల్ని లెక్కబెట్టి శాస్త్రవేత్తలు ఆ చెట్లు ఎన్ని సంవత్సరాల నాటితో కూడా వాళ్ళు చెప్పగలరన్నమాట. ఇదంతా మాకు బయాలజీలో చెప్పారండి చదువుకునేప్పుడు. అది కొంచెం నాకు గుర్తుందన్నమాట. ఆ కాండంపై బెరడు మనకి చర్మం ఎట్లాగా రక్షణగా ఉంటుందో మన స్కిన్, మన బాడీకి, అలాగే చెట్టుకు కూడా ఆ బెరడు అలాగే ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. వర్షాకాలం, చలికాలంలో చెట్లు తొందరగా పెరుగుతాయన్నమాట. వేళ్ళ నుంచి సారం కొమ్మలకి, ఆకులకి తొందరగా అందుతుంది. అందుకని వింటర్ సీజన్లోనే ఎక్కువగా మొక్కలు నాటుకుంటారు. కొరత ఏర్పడినప్పుడు కాండం కుచించుకుపోతుందన్నమాట. అంటే దానికి ఫుడ్ తక్కువ అవుతుంది కదా, ఆహారం. అలాంటప్పుడు ఆ కాండం ఉంటుంది కదా, బ్రాంచ్, ఆ స్టెమ్ ఏంటంటే వీక్గా అయిపోతుందన్నమాట. మనిషి ఎలాగా ఆహారం తగ్గిపోతే అవుతారో అలాగా. అలాంటి సమయంలోనే చెట్లకి హోల్స్ లాగా పడతాయి.
అవి ఎక్కువగా ఫారెస్ట్లోనే జరుగుతాయండి. మనకి మర్రి తొర్ర, రావి చెట్లకి ఇలా తొర్రలు ఉంటాయి, వాటిలో పక్షులు అవి నివసిస్తుంటాయి అన్నమాట. అసలు చెట్లు అవి ఎలా అంటే మనకి అవి ఆక్సిజన్ వదులుతాయి, చెట్లు ఆక్సిజన్ వదులుతాయి, మనం అవి పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలితే అవి చెట్లు వాటిని పీల్చుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ని అని చెప్తూ ఉంటారు కదా. పగటిపూట పచ్చని చెట్లు గాలిలో గల బొగ్గు పులుసు వాయువును గ్రహించి ప్రాణవాయువును బయటకు వదిలివేస్తాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ వదులుతాయి. జంతువులు మాత్రం దీనికి విరుద్ధంగా ప్రాణవాయువుని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. అయితే చెట్లలో రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని పీల్చే ప్రక్రియ ఆగిపోతుందన్నమాట. అప్పుడు మాత్రం అవి ప్రాణవాయువును విడుదల చేస్తాయని, సరిగ్గా జంతువుల్లాగే శ్వాసిస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. నిజానికి అసలు పగటిపూట అవి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించటం వాటి శ్వాస ప్రక్రియ కాదు, అది ఆహారం సంపాదించుకునే ప్రక్రియ అన్నమాట. పగలు కూడా నిజానికి జంతువులాగే అవి శ్వాసిస్తూనే ఉంటాయి, కానీ ఆ శ్వాస ప్రక్రియలో అవి వదిలే కార్బన్ డైఆక్సైడ్ అధిక ప్రమాణంలో వెలువడే ఆక్సిజన్లో మార్పులు అంటే మరుగున పడిపోతుందన్నమాట. నేను ఎక్కువగా బుక్స్ కూడా చదువుతుంటానండి. అందులో ఒక బుక్లో, ఈనాడు బుక్లోనూ చదివానమాట. ఒక అతి పురాతనమైన చెట్టు దాని గురించి సుమారు 1500 సంవత్సరాల అంటే 1500 సంవత్సరాల కాలం నాటి, అంటే పిల్లలకి అర్థం కాదండి 1500 అలా అంటే, అందుకే నేను 1500 అన్నాను. 1500 సంవత్సరాల కాలం నాటి చెట్టు తాలూకా శిలాస్థి ప్రస్తుతం మైసూర్లో, అంటే దాని యొక్క ఆధారం అన్నమాట. అది ఆ పురాతనమైన చెట్టు అనేది ఆస్తి, దానికి సంబంధించిన శిథిలం ఉంటుంది కదా, దాన్ని ప్రస్తుతం మైసూర్లోని జంతు ప్రదర్శనశాలలో ఉందండి. చెట్టు మొదల్లోని సూక్ష్మమైన కలప నిర్మాణము భద్రంగా నిలిచి ఉన్న ఈ శిలాస్థిని భూగర్భ శాస్త్ర శాఖ వారు ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ జిల్లాలోని యామానపల్లి వద్ద ఉన్న కోటకొండల ప్రాంతంలో దీనిని కనుగొన్నారనమాట. దానిని మైసూర్లో జంతు ప్రదర్శనశాలలో పెట్టారనమాట. అంటే మనకి విజిటర్స్ వాళ్ళందరూ చూసే విధంగా దాని గురించి ఫుల్ హిస్టరీ అలా ఉందనేసి నేను ఒక బుక్లో చదివానమాట. ఇలా మనకి రకరకాలుగా చెట్లు అనేది మన మానవ జీవితానికి, మానవ మనుగడకి ఎన్నో రకాల వాటికి మనం చేసేది తక్కువేనండి నాకు తెలిసి. అడవుల్లో అయితే మనం వెళ్ళి వాటరింగ్ కూడా చేయము. ఉన్న సరౌండింగ్స్లో అన్నా కనీసం అట్లీస్ట్ ప్రతి ఇంట్లో కూడా 2 మొక్కలైనా నాటుకునేలాగా ప్లాన్ చేయండి. 1 తులసి మొక్క, 2 అలోవీరా, 3 వాము చెట్టు ఉంటుంది కదా, అది వాము చెట్టు, నల్లేరు ఇలాంటివి చిన్న చిన్న మీరు ఫస్ట్ తులసి అలోవీరా తోటి వాడుకోండి, స్టార్ట్ చేయండి గార్డెనింగ్. కూరగాయలు ఇవి ఉంటాయి కదా, ఆకుకూరలు, మెంతులతోటి స్టార్ట్ చేయండి. ఈ విధంగా మనకు కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే మన సరౌండింగ్స్లోనే పండించుకోవచ్చండి ఆరోగ్యకరంగా. నేను కంపోస్ట్ మొత్తం అయితే మొక్కలన్నిటికీ వేశానండి. తర్వాత లక్ష్మీ కమలాలు కొన్ని డ్రై అయిపోయాయి అన్నమాట. అవి వింటర్ సీజనే, బట్ తెలియట్లేదు అవి ఏంటో తెలియదు, ఎందుకు పాడవుతున్నాయో. అందుకే నేను ఇంకా మళ్ళీ వాటరింగ్ అంతా చేంజ్ చేసేసి ఆ ఉన్న వాటిని అంతా క్లీన్ చేసి కొన్ని కొత్త వాటిని అయితే యాడ్ చేసుకున్నానండి. లక్ష్మీ కమలాలు చాలా మంచిదన్నమాట, ఇంట్లో మనకి ఎంట్రన్స్లో ఉంటే మంచిదని నేను రీసెంట్గా ఒక టీవీలో చూశానన్నమాట. వాస్తుశాస్త్రం ఇలా చెప్తుంటారు కదా, నేను మార్నింగ్ ఈటీవీ వాస్తుశాస్త్రం అవన్నీ చెప్పేది వింటుంటానన్నమాట. ఇలా మనకి లక్ష్మీ కమలాలు ఎంట్రన్స్లో పెట్టుకుంటే మంచిది అన్నారు. అదివరకు నాకు ఫ్రంట్ బాల్కనీలో ఉండేది, అందుకే తీసుకొని వచ్చి మనకి ఎంట్రన్స్లో పెట్టాను. కొంచెం దానికి సన్లైట్ కూడా కావాలేమోనండి, అందుకే అవి ఎల్లో కలర్గా వస్తున్నాయేమో లీవ్స్ అని వీలైనంత వరకు ఎల్లో కలర్ అవి తీసేసుకున్నానమాట. వెళ్ళేప్పుడు ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఆ ఎంట్రన్స్లో పెట్టుకున్నాను. ఇది కంపోస్ట్ అండి. 6 months బ్యాక్ నేను ఇంట్లో వేస్ట్ కంపోస్ట్ అంతా ఉంటుంది కదా, మనం అదంతా నేను ఒక బకెట్స్లో కింద స్టాక్ చేసి అది మొత్తం ఒకరోజు కంపోస్ట్ చేశాను అనమాట.
మనకి వేపాకులు ఉంటాయి కదా, ఆ వేపాకులు, కిచెన్ వేస్ట్, మట్టి, వీటన్నిటితోటి కంపోస్ట్ కోసం అయితే ఇలా తయారు చేశాను బ్యాగ్లో. అదంతా ఈరోజు పనమ్మాయితోటి మొత్తం కింద పోయించి క్లీన్ చేయించుకొని ఇది బ్యాగ్లో వేసేసుకొని నేను పైన మిద్దె మీద మన గార్డెన్లో మొక్కలన్నిటికీ ఈరోజు సర్వ్ చేద్దాము. అంతేకాకుండా ఇంకా కొన్ని కొత్త మొక్కలు అవన్నీ నా గార్డెన్లోకి కొన్ని తెచ్చుకున్నానండి నేను. అవన్నీ కూడా నాటుకుందాం అనేసి ఈ బ్యాగ్లో ఆఫ్ వచ్చిందనమాట. కంపోస్ట్ మనకి పెద్ద వేయక్కర్లేదండి, ఎక్కువ బ్యాగ్లేమి. ఇది చాలా ఎనర్జీ ఫుడ్ అనమాట. మనం ఎక్కువ ఎనర్జీ ఇచ్చినా కూడా బాడీకి అది ఎఫెక్ట్ అవుతుంది, అలానే మొక్కలకు కూడా అనమాట. దానికి తగినంత ఇది ఒక టానిక్ లాగా అనమాట. చిన్న మొక్కలకి తక్కువ క్వాంటిటీ, కొంచెం పెద్ద మొక్కలకు వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఇదంతా కింద గార్డెన్లో చేసుకుంటాను నేను. ఇలా పైకి బ్యాగ్లో తీసుకొచ్చుకొని కొన్ని మొక్కలు ఇలాంటివి బ్రాంచెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఇవాళ నాటుకుందామనేసి ఇక్కడ పెట్టుకున్న కొన్ని డబ్బాలు ఉన్నాయన్నమాట. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు అన్న ఉద్దేశంతో నా కిచెన్లో నిదానంగా స్లోలీ స్టీల్ ఐటమ్స్ అలాగా వాడుతున్నానండి. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి మనం ఏమీ చేయలేమన్నమాట. నేనంటూ ప్లాస్టిక్ ఏమీ పర్చేస్ చేయను అనమాట ఎక్కువగా. ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ అలా గిఫ్ట్స్ ఇస్తాయి కదా, అవి మనం ఏంటంటే ఒక మొక్క వేసామనుకోండి, అది వాళ్ళకి సంతోషం వస్తుంది, మనం కూడా ఆ మొక్క అందించే ఆక్సిజన్ అది పీల్చుకొని మన సరౌండింగ్స్ మనము హ్యాపీగా ఉంటాము. వేస్ట్గా ప్లాస్టిక్ అలా పారేసే కంటే ఈ విధంగా రకరకాల ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అలాంటివన్నీ మనం పెంచుకోవచ్చు. ఫస్ట్ ఏదైనా మొక్క ప్లాంట్ నాటాలంటే డబ్బాకి అడుగున హోల్ పెట్టుకొని ఏదైనా ఒక రాయి పెట్టాలన్నమాట. డ్రైనేజ్ అది స్ట్రక్ అయిపోకుండా ఉంటుంది. తర్వాత దానిపైన ఫస్ట్ మట్టి పోయాలి, అంటే నార్మల్ మట్టి. తర్వాత ఇలాగ డ్రై లీవ్స్ వేస్తున్నానండి, ఎందుకంటే మనకి వెయిట్ తక్కువ ఉంటుంది కుండీ కూడా. ఇది ఆల్రెడీ అంటే డెలికేట్గా ఉన్నాయన్నమాట డబ్బా, అందుకే నేను ఇందులో ఎక్కువ క్వాంటిటీ వేప చెత్త ఇది ఉంటుంది కదా అది వేస్తున్నాను. ఆ తర్వాత మట్టి, వేప చెత్త, తర్వాత కంపోస్ట్ వేసుకుంటున్నాను. బ్యాగ్లో తెచ్చుకున్నాను కదా, ఆ కంపోస్ట్ని కొంచెం వేసి ఆ పైన మళ్ళీ మొక్క పెట్టేసేసుకొని మట్టితోటి అంతా కవరింగ్ చేసేసుకుంటున్నానండి. ఇలా మనం ఏంటంటే కంపోస్టు మళ్ళీ ఈ మొక్కకైతే ఇప్పుడు అలా ఇవ్వం కదా, కొత్తగా నాటుతున్నాం కదా అనేసి కొంచెం ఎక్కువే వేసుకున్నాను అనమాట. మిగతా వాటన్నిటికీ ఆల్రెడీ వాటికి డైలీ మనం ఏవో ఇస్తుంటాం కదా, రైస్ వాటర్ ఇలాంటివన్నీ. మిగతా వాటన్నిటికీ అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బౌల్ చొప్పున మొత్తం గార్డెన్ మొత్తం అయితే ఈరోజు అన్నీ వేసుకున్నానండి. ఇలా ప్లాంట్స్ అన్నీ అయితే నాటుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందోనండి. నాకు ఎక్కువగా మొక్కలు నాటుకోవటం అన్నా, మొక్కల్ని గార్డెన్లో అలా ప్రశాంతంగా చూడటం అన్నా, ఏదైనా మొక్క చనిపోతే బాధపడటం కూడా అంతే బాధపడతానండి. అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంత ఫీల్ అవుతానో. ఒక్కొక్కసారి అయితే బయట మేము అప్పుడు మొక్కలు అవన్నీ బాల్కనీ లేకుండా కింద ఉండేవాళ్ళం అనమాట ఇంట్లో. మాకు ఎక్కువగా క్వార్టర్స్లోనేనండి మేము ఉండేది, ఓన్ హౌస్లో అయితే కాదనమాట. క్వార్టర్స్లోనే కింది ఇల్లు ఉన్నప్పుడు చుట్టూ మనకి బౌండరీ కూడా ఉండేది కాదనమాట. అప్పుడు మొక్కలంటే ఇష్టం కాబట్టి మొత్తం రోడ్డు దాకా వేసుకునేదాన్ని. ఆ మొక్కలన్నీ ఫ్లవరింగ్ వచ్చేదనమాట. రేపు మార్నింగ్ కోసుకుందాము అనేలోపు 4:00, 4:30కి వచ్చి మొత్తం కట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళండి. అసలు ఎంత బాధ అనిపించేదో అనమాట. అంత కష్టపడి పెంచుకున్నాం కూడా. నేను కట్ చేయనండి, చూసుకోవటం ఇష్టం అనమాట మొక్కలకి. ఫ్లవర్స్ ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, గుత్తులు పూసేవన్నమాట. అవన్నీ అలా బ్రాంచ్ అవి చూస్తూ ఉంటే మిగతా చిన్న పువ్వులు ఏమైనా పెట్టుకున్నా కొన్ని చూసి సంతోషించే ఫ్లవర్స్ కూడా ఉంటాయండి. అలా మనం ఉంచుకున్న వాటిని వేరే వాళ్ళు ఎప్పుడూ కూడా అలా తుంచామంటే మనం చాలా బాధపడతామన్నమాట. అలాంటి తప్పు ఎవరూ చేయొద్దనమాట. వీలైతే మీరు పెంచుకోండి, లేదంటే కొనుక్కొచ్చుకోండి. అంతేకాని వేరే వాళ్ళ మొక్కలు అలా తుంచటం, వాళ్ళని బాధ పెట్టడం మాత్రం చేయొద్దు. ఎంతో కష్టపడి పెంచుకుంటారు కదా. ఇలా ఈరోజైతే ఆ మొక్కలు నాటుకోవటం, అవన్నీ వాటరింగ్ ఇచ్చుకోవటం, కంపోస్ట్ అన్నిటికీ ఇవ్వటం అయిపోయిందండి. వంట కూడా చేయాలి కదా, అన్నీ ఇంకా ఆ పనితోటే పెట్టుకుంటే ఇక్కడ మాకైతే అడవిలో ఉంటామన్నమాట. ఫుడ్ కూడా
ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత కష్టమైనా సరే ఫుడ్ కోసం వెళ్ళాలంటే 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. అంత దూరం వెళ్ళి ఫుడ్ తినొచ్చే బదులు రకరకాల ఐటమ్స్ ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. ఇలా తాలింపు వేసి ఉల్లిపాయలు, పసుపు అన్నీ వేసి ఈరోజు చాలా స్పెషల్ ఐటమ్ అండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఆకుకూర ఏదైనా మనం పప్పులో వేస్తాము, పచ్చడి చేస్తాము, కానీ ఇది ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది. ఈ పోపు దినుసులు అది ఆయిల్లో ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేయండి. ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ ఇలా మిక్సీ పట్టుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకొని మూత పెట్టుకోండి. కొంచెం టమాటా అంతా దగ్గరకు వస్తుంది అనమాట. వాటర్ అంతా మగ్గిపోయి టమాటా మెత్తబడిన తర్వాత మెంతి కూరని బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మెంతి కూరతో పప్పు చేస్తాము, పచ్చడి చేస్తాము, ఇలా మెంతి రోటీ చేస్తాము. కానీ మెంతి కూరతోటి ఫ్రై అయితే ఎప్పుడూ చేయలేదు కదండి. అందుకని నేను ఇది 3rd టైం అనుకుంటానండి మెంతి కూరతోటి ఫ్రై. ఈరోజు నాకు మెంతి కూర అయితే చాలా తీసుకొచ్చుకున్నాను మార్కెట్లో. ఇలా తీసుకొచ్చుకున్న దాన్ని టమాటా మెత్తపడిన తర్వాత మెంతికూరని బాగా ఫైన్గా కట్ చేసి క్లీన్ చేసేసి ఈ మెంతికూరని టమాటాల్లో యాడ్ చేసేసుకోండి. కొంచెం మనం ఈ కొబ్బరి, వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని వేసి ఇంకా కారం అది వేయమండి. ఉత్త పచ్చిమిర్చి వేసి ఒక్క చిన్న 1/2 టీ గ్లాసు వాటర్ పోసానమాట. ఆ మెంతి కూర కొంచెం మరీ లేతది కాదన్నమాట. స్టెమ్స్ ఉంటాయి కదా, అవి బాయిల్ అవ్వటానికి. ఇలా చేసుకున్న దాన్ని వేడి వేడి అన్నంలో ఎగ్ మాకు ఎవ్రీడే వీలైతే అంటే తినగలిగిన రోజులైతే థర్స్డే, సాటర్డే, ఫ్రైడే ఇలా కాకుండా మండే కూడా తిననండి నేను. అలా కాకుండా మిగతా రోజులన్నీ అయితే ఎగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. తర్వాత ఈ నెయిల్ పాలిష్లు చాలా రోజులైందనమాట వాడట్లేదు నేను. ఆఫ్టర్నూన్ టైం లంచ్ అది అయిపోయిన తర్వాత మొక్కలన్నిటికీ ఇలా కొంచెం ఏదైనా సరే అంటే డెకరేషన్ అనమాట. ఆ డెకరేషన్ లాగా చేద్దాము అనేసి ఎలాగో ఇవి కొంచెం గడ్డకట్టిపోయేలా ఉన్నాయన్నమాట నెయిల్ పాలిష్లు. వాటితోటి అయితే ఈ విధంగా నెయిల్ పాలిష్ తోటి చిన్న చిన్నగా డిజైన్స్ అయితే వేసుకుంటున్నానండి. మనం పెయింటింగ్స్ కొనుక్కొచ్చుకోవటం, వాటికి మళ్ళీ అలా డెకరేషన్లు హెవీగా చేసుకున్నా కూడా ఉన్న లుక్ పోతుందనమాట. అందుకే మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి మన దగ్గర ఉన్న పూల కుండీలని కానీ, ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ని కానీ చక్కగా ఈ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఖాళీగా ఉన్న టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఈ విధంగా ఇంట్లో మనం కళాఖండాలు అనమాట. కళాఖండాలు, కళాకృతులు అంటారు కదా, ఇలాంటివి తయారు చేసుకోవటం అనమాట. ఎవరి జోలికి వెళ్ళకుండా మన ఇంట్లో మన పని మనం హ్యాపీగా ఇలా మన ఇంటిని డెకరేషన్ చేసుకోవటానికి చక్కగా ఈ విధంగా రకరకాల కళాఖండాలను అయితే రెడీ చేశానండి. నెయిల్ పాలిష్ తోటి లోటస్ ఫ్లవర్స్ అవి ఇవి ముగ్గులు వేసేసుకొని చిన్న చిన్నగా సింపుల్ డిజైన్స్ అండి. మరీ హెవీగా చేసినా కూడా ఉన్న లుక్ని పాడు చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత వాటరింగ్ అంతా ఇచ్చాం కదా, ఇలా పెయింటింగ్స్ వేసుకున్నాక నీట్గా అన్ని ఇల్లంతా అయితే నేను ఎక్కడివక్కడ సెట్ చేసేసుకుంటున్నానండి. ఎప్పుడు ఎక్కడ పెట్టుకుంటానో మొక్కలన్నీ అయితే ఆ విధంగా ప్రతి రూమ్లో కూడా అన్నీ షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజంతా ఫుల్ బిజీ అండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రెస్టే లేదనమాట. ఇలా ప్లాంట్స్ అన్నీ సెట్ చేసుకునేలోపు పార్లర్ అమ్మాయి ఫోన్ చేసిందనమాట. బ్యూటీ పార్లర్ అమ్మాయి. నేను 1 వీక్ ముందే ఫోన్ చేశాను, తనకి రావటం కుదరలేదని. మాకు ఇంటికి వచ్చే చేస్తారండి పార్లర్ అది ఎంత. ఫోన్ చేశామంటే టైం వచ్చేసి దగ్గర 4 అవుతుందనమాట. సరే తను వస్తానంటే సరే రామ్మ అన్నాను. ఇంకా 4 o'clock నుంచి ఫేషియల్ కానీ, పెడిక్యూరు, మ్యానిక్యూరు ఇవన్నీ క్లీనప్లు అన్నీ చేసుకుంటూ కొంచెం టైం అయితే 6-6:30 దాకా అన్నీ సరిపోయిందనమాట. ఆ తర్వాత రెగ్యులర్గా నేను వాకింగ్ అయితే 1/2 hour ఈవినింగ్ టైం కూడా స్టార్ట్ చేసుకున్నానండి. మార్నింగ్ టైం బ్యాడ్మింటన్ ఆడుతున్నాము, బట్ కొంచెం ఏంటంటే రిలాక్సింగ్గా ఉంటుందనేసి ఒక 1/2 hour అయితే నార్మల్గా అలా ఫ్రెండ్లీ వాకింగ్ టైప్లో నేను చేసుకుంటున్నానండి. ఈ విధంగా మొక్కలన్నీ, ప్లాంట్స్ అన్నీ అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఎక్కడవక్కడ నీట్గా పెట్టేసేసుకుంటే మనకి
చూస్తానికి కానీ లుక్ బాగుంటుందన్నమాట. ఇంట్లో కూడా ఫ్రెష్గా ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. మొన్న మా అబ్బాయిని అడిగారంట ఎవరు, మీ ఇల్లు అడవిలాగా ఉంటుంది కదా, మీ ఇల్లు గుడిలాగా ఉంటుంది కదా అన్నారంట. చాలా హ్యాపీ అనిపించిందండి. అవి మేము నెగిటివ్గా ఏం తీసుకోలేదన్నమాట. పిల్లలు చాలామంది అడిగారంట జిమ్లో మా బాబుని, మీ ఇల్లు అడవిలా ఉంటుంది కదా అంటే, ఓకే అడవిలా అంటే అంత కాంప్లిమెంట్, అడవి కంటే ఇంకేందండి, అడవిలో నివసిస్తున్నామంటే. మీ ఇల్లు గుడిలా ఉంటుందంటే ఇంకా గుడి దర్శనం మన ఇంట్లోనే జరుగుతుంది అనుకున్న ఫీలింగ్ అయిపోయి చాలా సంతోషించి చాలా హ్యాపీగా నవ్వుకున్నామండి. ఇలా అన్ని కార్నర్స్లో అయితే మొక్కలన్నీ పెట్టేసేసుకున్నాను. ఒక పాజిటివ్గా అనిపిస్తుందండి. మొక్కలన్నీ తీసినప్పుడైతే ఏదో లోన్లీగా అనిపిస్తుంది అనమాట. అన్నీ ఎక్కడికక్కడ సెట్ చేశాక కొంచెం మనకి చూస్తానికి చాలా బాగుంటుందన్నమాట. ఉన్న కొంచెం ఏదో చిన్నదో పెద్దదో ఇల్లు, అందులో మనకి నచ్చినట్లుగా మనం ఈ విధంగా మొక్కలన్నీ ప్రతి ఒక్కరూ కూడా చిన్నదో పెద్దదో ఒక్క మొక్క అయినా నాటుకోండి. తర్వాత పార్లర్ అమ్మాయి వచ్చింది. వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత కొంచెం టీ టైం అయిందనమాట. నేను టీ పెట్టేసేసుకొని తనకి కూడా టీ ఇచ్చేసేసి తర్వాత ఫేషియల్ క్లీనింగ్ ఇవన్నీ చేయించుకుంటున్నానండి. ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే కంపల్సరీ చేయించుకుంటాను, కానీ రెగ్యులర్గా అయితే చేయించుకోను అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా చేయించుకున్నా కూడా మనకి స్కిన్ అనేది తొందరగా పాడవుతుందన్నమాట. ఇలా నిద్ర వస్తుందండి. ఫేషియల్ కానీ ఐబ్రోస్ కానీ అలా చేయించుకుంటుంటే నాకు ఎక్కువగా స్లీపింగ్ వస్తుందన్నమాట. అలా కాసేపు అయితే పడుకున్నాను ఒక 20 మినిట్స్ అమ్మాయి వెళ్ళిపోయాక. తర్వాత ఇలా రెడీ అయ్యేసి వాకింగ్ చేసుకుంటున్నానండి. దగ్గర అరౌండ్ 7:30 7:40 దాకా వాకింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాను. ఈలోపు మా వారు వచ్చారు. ఆయన కాఫీ పెట్టించేసి నేను డిన్నర్ ఏర్పాట్లు అవి చేసుకున్నానండి. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదండి. చాలా బిజీ వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.